ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావడంతో విశాఖ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాబు, మోదీ, పవన్ ఫ్లెక్సీలకు విశాఖ జిల్లా కోర్టు న్యాయవాదులు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం వినతులు, నిరసనలను పట్టించుకోకుండా మొండి వైఖరితో ముందుకు వెళ్లిందని వారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమానికి విశాఖ ఎంపీ శ్రీ భరత్ హాజరయ్యారు. ప్రజా సమస్యలపై పోరాడిన లాయర్లను ఆయన ప్రశంసించారు. అనంతరం లాయర్లను ఆయన చేతుల మీదుగా సన్మానించారు. మా విశాఖపట్నం లీగల్ సెల్ నాయకులు, బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్, సీనియర్ అడ్వకేట్స్ అందరితో కలిసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయిన సందర్భంగా అందరం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. గత కొన్ని నెలలుగా దీని మీద చాలా విశ్లేషణ అనేది రాజకీయంగా జరిగింది. ఏంటంటే ప్రజలకి వాళ్ళ బేసిక్ హక్కు, ఆస్తి వాళ్ళ భూమే కాబట్టి దాని మీద కూడా భద్రత లేని పరిస్థితి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల వస్తుందని చాలా వరకు జనాల్లో కూడా వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పెట్టే 5 సిగ్నేచర్లలో అదొకటిగా ఉంటుందని చెప్పడం, దాని మీద సిగ్నేచర్ కూడా పెట్టి రద్దు చేయడం వల్ల ఇవాళ పాలాభిషేకం మా నాయకులందరికీ చేసి గత 5 సంవత్సరాలు న్యాయంతో, చట్టంతో ఎట్లాంటి సమస్యలు ఉండని ప్రభుత్వమే ఒక గూండాలాగా ఎట్లా ప్రవర్తించింది, తిరిగి మళ్ళీ సమాజంలో ఒక నార్మల్సీ తిరిగి తీసుకొచ్చి ప్రభుత్వం సిటిజన్ని ఆదుకోవాలి తప్ప వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండకూడదు. అండ్ లాయర్స్ కూడా ఎక్కువ మంది ఇన్నోసెంట్ పీపుల్ వైపు పోరాడాలి తప్ప ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు చేసిన తప్పులు కవర్ చేసుకోవడం అనేది చాలా బాధాకరం. కానీ ఇట్లా జరిగింది 5 సంవత్సరాలు. గత ఎవరైతే తప్పులు చేస్తున్నారో లేకపోతే శాశ్వతంగా పవర్ మా చేతిలో ఉంటుందని అనుకుని కొందరు ముందుకెళ్ళిపోయారు, వాళ్ళందరూ ఇవాళ దొరుకుతారు. చట్టపరంగా వాళ్ళందరి మీద యాక్షన్స్ అయితే మా పార్టీ తరఫున తప్పకుండా మేము రికమెండ్ చేస్తాం.